ఒకసారి యముడు బ్రహ్మలోకానికి వెళుతూ అక్కడ చెట్టు తొర్రలో ఉన్న పక్షిని చూసుకుంటూ లోపలికి వెళ్ళారుట. ఇదంతా చూసిన గరుత్మంతుడు పక్షి చూసి యముడు ఎందుకు నవ్వాడబ్బా అని, ఈ పక్షికి ఏదో మూడినట్టుంది అని ఆ పక్షిని తీసుకుని 7 సముద్రాల అవతల ఉన్న చెట్టు తొర్రలో పెట్టేసి వచ్చాట. రాగానే ఉత్సుకత ఆపుకోలేక, పక్షిని ఎందుకు చూసి నవ్వావు నువ్వు అని అడిగేట యముడిని. అప్పుడు యముడు అన్నట్ట, 7 సముద్రాల అవతల ఉన్న చెట్టు తొర్రలో ఉన్న పాముకు ఆ చిలుక ఆహారం కాబోతుంది, అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నాను అన్నట్ట. అది వినంగానే తలబట్టేసుకున్నట్ట గరుత్మంతుడు. అందుకని కర్మని ఎవ్వరూ తప్పించలేరు. అందుకే ఒక కవిగారు అన్నారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.